అందరికీ నమస్కారం అండి. సో ఈ బైబిల్‌లో యోహాను అనే వ్యక్తి ఉంటాడు. అతడు ఏం చేస్తాడంటే నాకు కలలు కలిగినాయి, నాకు దర్శనాలు కలిగినాయి అని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాడు. దయచేసి మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంటది. చూడండి, ఇలాంటి అబద్ధ సాక్ష్యాలనే ఈ రోజున పాస్టర్లే గాని, విశ్వాసులే గాని సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నారు. క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏమాత్రం బైబిల్ చదవరు. బైబిల్ చదవనిదే వాళ్ళ సొంత ఆలోచన చొప్పుల పాస్టర్లు చెప్పిన మాటను బట్టి ఒకదాన్ని ఒకటి జోడు చేసి ఇంత ఉంటే ఇంత అని చెప్పి దాన్ని క్రియేట్ చేసి చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు నేను చదివే వచనాలు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు 4 నుండి చదివి వినిపిస్తాను. చూడండి, బైబిల్ ఉన్నవారు చూడండి, నేను క్రియేట్ చేసి ఏం చెప్పాను, బైబిల్లో ఉన్నదే చెప్తా. 4వ వచనం చదువుతానండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. 3వ వచనం నుండి క్లియర్గా తెలుస్తుంది, అక్కడ నుండి చదువుతా. చూడండి, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతము పద్మరాగములను పోలినవాడు, మకరము వలె ప్రకాశముంచు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఒక మేఘధనుసు సింహాసనాన్ని ఆవరించి ఉన్నదంట. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొనిన వారై కూర్చొని ఉండిరి. ఇక్కడ మనం స్పష్టంగా ఏం తెలుసుకుంటున్నామండి, బైబిల్లో ఉన్నదే చదివినాను, అక్కడ మీరు కూడా చూసుకునొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సింహాసనం ఉందంట. సింహాసనం అంటే ఒక రాజులు కూర్చునేటిది సింహాసనం అంట. ఆ సింహాసనం పట్టు ఇక్కడ 12 ఇక్కడ 12 పెద్దలు కూర్చున్నారంట. 24 పెద్దలు ఉన్నారంట. ఆ పెద్దలు ఎట్లున్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారంట. వాళ్ళ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని ఉన్నారంట. మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు బట్టలు వేసుకొని శుభ్రంగా సువర్ణ అలంకారాలతోటి దగదగ మెరిసే ఎలుగులో ఆయన ఉండడు అని మనకి ఇక్కడ అనిపిస్తుంది. దయచేసి గమనించాలి. ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ యోహాను మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తున్నాడు. మోషే ఏమంటాడు, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే కలలు కనువాడే గాని, సూచక క్రియలు చేయవాడే గాని మీ మధ్య పుడతాడు. అలా పుట్టిన వాని మాట మీరు ఎప్పుడు నమ్మరాదు అంటానని మోషే అన్నాడు. మరి ఆ మోషే అన్న మాటలు ఇతనికి తెలియదు. ఎందుకని, ఒకరు చెప్పింది ఒకరు నమ్మరు, ఒకరు చెప్పింది ఒకరు చూసుకుంటలేరు. ఇప్పుడు బైబిల్లో కూడా మత్తయి సువార్త రాసిందంటే మార్కు సువార్త రాశాడు. మార్కు సువార్త అయిన తర్వాత లూకా సువార్త రాశారు. లూకా సువార్త తర్వాత యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తుది చరిత్ర ఉంటది. వీరు కూడా ఒకరు రాసింది ఒకరు క్రియేట్ చేసుకోలేరు. ఒకరేమంటారు, యూద సంగతి చెట్టుకు ఉరి వేసుకొని యేసుప్రభును అప్పగించిన తర్వాత చెట్టుకు ఉరి వేసుకొని యూద చనిపోయాడని ఒకరు రాస్తే, మళ్ళొక్కరు ఏం చేస్తారంటే ఆయన ఒక డబ్బులతోటి ఆ ఒక్క యేసును అమ్ముకున్న పైసలతోటి పొలాన్ని కొనుక్కొని చక్కగా బతికాడరా అంటున్నాని మళ్ళొక వ్యక్తి రాస్తున్నాడు. దీనిని బట్టి ఏమర్థమవుతుంటది, ఎట్లా పడితే అట్లా రాశారు బైబిల్, ఒక క్లారిటీ లేదు. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో అక్కడ ఏముంటుందంటే ఇవి ఒక మనిషి హూవను బట్టి చెప్తే అవి నెరవేరే అంట. ఇవి అట్లనే చేస్తున్నాయి, ఇవి అట్లనే జరుగుతున్నాయి. ఎలా, మనిషి హూవను బట్టి రాశారు. వాళ్ళకి ఏ మెచ్యూరిటీ లెవెల్ కానీ ఏ శక్తి కానీ వాళ్ళకు ఉన్నట్లు కనబడదు. దీన్ని దైవ గ్రంథం అని ప్రకటిస్తున్నారు. ప్రకటించుకోండి, విశ్వాసులు కానీ క్రిస్టియన్లు కానీ మీరే ప్రకటించుకొని
మీ మట్టుకు మీరు ఉంటే చాలా మంచిది. మేము ఈ బైబిల్ జోలికి రాము, ఈ బైబిల్ ప్రకటించము. ఎందుకని? హిందువుల జోలికి వచ్చి మీరు నమ్ముతున్నది అంతా వ్యర్థము, మేము చెప్పేదే రైటు, మీదంతా ఉత్తదని చెప్తున్నారు. కాబట్టి ఈ బైబిల్ని పూర్తిగా చదివి ఒక్కొక్క వచనాన్ని జల్లెడబట్టినట్లు మొత్తం రిఫరెన్స్ చూపిస్తున్నాము. చూడండి, దేవునికి తెల్లని వస్త్రాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడేముందంటే, దేవుడు ఆదము అవ్వని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళని దిగంబరులుగా చేశాడు. ఎందుకు చేశాడు? మరి దీనికి దానికి పొత్తు వదలదు కదండి. ఎట్లా అంటే, దేవునికి బట్టలు ఉన్నాయి, మరి ఆదము అవ్వకు కూడా బట్టలు వేయచ్చు కదా. సాతాను ఎప్పుడైతే చెప్తాడో అప్పటి వరకు ఆయన బట్టలే వేయలేదు. వాళ్ళ నగ్నతని చూసుకుంటూ, వాళ్ళతో ఆడుకుంటూ తిరుగుకుంటూ ఉండేవాడు. ఈ సాతాను అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి వాళ్ళకు బట్టలు వేసుకోర్రా బాబు అంటని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రతి క్రైస్తవులు కూడా బైబిల్ ప్రకారంగా బట్టలు వేసుకున్నారంటే సాతానుడు చెప్పాడు కాబట్టి బట్టలు వేసుకున్నారు. ఇది వాక్య సత్యం, బైబిల్ చెప్పేది. ఎందుకంటే సాతాను అనేది వాళ్ళకు బట్టలు వేసుకునికే నేర్పింది. దేవుడు ఏం చెప్పిందంటే బట్టలు వేసుకున్న రాదు అని చెప్పాడు. ఇప్పుడు మీరు దయచేసి ఆలోచించండి, బట్టలు వేసుకుంటే బాగానా, బట్టలు వేసుకోకపోతే బాగానా? బట్టలు లేకుండా దేవుడు చేసిండు, బట్టలు వేసుకోరని సాతాను చెప్పిండు. ఈ సాతానుని చాలా విలాన్గా చూపిస్తుంటారు. కానీ మంచిగా రియల్గా ఆలోచిస్తే దేవుని కంటే విక్టరీగా, దేవుని కంటే తెలివిగా సాతానే అక్కడ ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో సాతానే మంచోడు అనిపిస్తుంది. ఈ మాటలు వింటున్న క్రైస్తవ సోదరులు, ఈ సాతాను ఒక మనిషి అంటే అనుకుంటుండొచ్చు. అలా ఆలోచించొద్దు. బైబిల్లో ఉందే లేదా అది తెలుసుకున్నలే. సో దయచేసి ఆలోచించండి. ఇలాంటి వాక్యాలు మీరు బైబిల్లో ఉన్న నిజాలు మీరు తెలుసుకుంటారు. చూడండి, బైబిల్లో ఉన్నాయి అన్నీ మీరు నిజమని చెప్పి నమ్మితే మీరు పొరబడుతుంటారు, మీరు సమాజానికి దూరం అవుతుంటారు. బైబిల్లో ఉన్న నిజాలు తెలుసుకొని ఒక రియాలిటీ జీవితాన్ని మనం జీవించాలని. చూడండి, బైబిల్లో ఉన్నాయన్నీ నిజమని నమ్మినామంటే మనం చాలా తెలివి తక్కువగా అయిపోతుంటాం. ఎలా అంటే బైబిల్లో చెప్పిన అన్ని ఎగ్జాక్ట్లీగా జరగవు. ఎలా జరగవు? యేసుప్రభు ఏమన్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది చనిపోరు, అప్పుడే నేను వస్తా అంటని చెప్పాడు. అక్కడ నిలిచి ఉన్న సమస్త జనులు అందరూ చనిపోయారు, ఆయన ఇంకా రాలేదు. ఇంకా నువ్వు కలలు కంటున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తా అంటే ఎప్పుడు కూడా యేసుప్రభు రాడు. ఆయన ఎవరు ఇప్పుడు నువ్వు చేస్తావు, మేము చేస్తాం, కానీ యేసయ్య మాత్రం ఎప్పుడు రాడు. కొంతమంది పాస్టర్లు అంటారు 60 సంవత్సరాలకు వస్తాడు, 30 సంవత్సరాలకు వస్తాడు అని భవిష్యవాణి చేస్తుంటారు. అవన్నీ ఎప్పుడు జరగవు. దయచేసి ఆలోచించండి. సో ఇలాంటి వీడియోలు మన వీడియోలో అప్లోడ్ చేస్తుంటాము. వీడియోని కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.